భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మే నెల 3వ తేదీన ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమం భద్రాచలం జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు అధ్యక్షులు పాకాల దుర్గా ప్రసాద్, అరుణాచల నాగస్వామి నృసింహ సేవా వాహిని ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీమాన్ డాక్టర్ కృష్ణ చైతన్య తెలిపారు. మే నెల 3వ తేదీన జరిగే భారీ బహిరంగ సభకు యావత్ హిందూ కులమతాలకు అతీతంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ అనఘానంద స్వామిజీ పాల్గొంటారని, ప్రతి ఒక్కరూ బహిరంగ సభలో పాల్గొని ధర్మం మన గర్వం, మన ఐక్యతను చాటి చెప్పాలని ఆహ్వానం అందించారు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వాహకులు. అందరికీ నమస్కారం అండి. 3వ తేదీన భద్రాచలంలో జరగబోయే హిందూ సమ్మేళనానికి ఈరోజు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆప్తులు, ఆత్మీయులైన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క ఆశీస్సులు ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి ఇవ్వమని కోరటం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వారి కృతజ్ఞతలు. అలాగే ఈ యొక్క కార్యక్రమం హిందూ ధర్మం కోసం, రాముడు నడయాడిన నేలలో రాముడు ఏదైతే ఆచరించాడో అది ప్రజలు ఆచరించాలి, ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షతి రక్షితః అనే స్లోగన్ని చెప్పడానికి, కులం ఏదైనా ఉంటే నీకు ఇంటిలోకి మాత్రమే పరిమితం కావాలి, బయటకు వస్తే మనందరమే హిందువులు అనే భావన కలగాలి అనే స్లోగన్ని ప్రజల మనసులో జొప్పించడానికి, ప్రజలందరూ ఐక్యతగా ఉండటానికి, ప్రజలందరూ సన్మార్గంలో నడవటానికి, ధర్మపథంలో నడవటానికి, అందరమే సంఘీభావంగా ఇంత బలంగా ఉన్నామని ప్రపంచానికి చాటి చెప్పటానికి ఒక మార్గంగా ఈ హిందూ సమ్మేళనం భద్రాచలంలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. భారతదేశం మొత్తం ఈ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. అన్ని సమ్మేళనాలు వేరు, భద్రాచలంలో జరిగే సమ్మేళనం వేరు. ఎందుకంటే భద్రాచలంలో రాముల వారు నడయాడిన ఈ నేల మీద జరగటం అంటే చాలా పవిత్రంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా, భద్రాచలం ప్రజలకి, ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలకి, హిందూ సోదరి వాళ్ళందరికీ కూడా ఇది ఎవరు పిలిచేది కాదు. ఇది మనకే మనం చేసుకునే కార్యక్రమం, మనకే మనం తయారు చేసుకున్న పండగ కనుక అందరూ కూడా 3వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా సభాస్థలికి చేరుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా పేరున అందరికీ మనవి చేస్తూ, దీని యొక్క కార్యకర్తలు సుమారు 2 నెలల నుంచి రాత్రి పగలు అహర్నిశలు అనేక రకంగా కష్టపడి దీన్ని జయప్రదం చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎటువంటి రిసిప్రికేషన్ ఆశించకుండా చేస్తూ ఉన్నారు. ఓన్లీ ధర్మ రక్షణ కోసమే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది కనుక మీరందరూ తగిన విధంగా ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి మీరు ఆశీర్వదించవలసిందిగా ప్రజలందరినీ, హిందూ సోదరిమణులందరినీ నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. నమస్కారం.